సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే మరి రెగ్యులర్గా స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఐపీఓ అని చెప్పేసి మనం చాలాసార్లు వింటూ ఉంటాం కదా. యాక్చువల్గా ఇక్కడ ఐపీఓ అంటే ఏంటి, అంతేకాకుండా ఐపీఓలోకి ఎలాంటి కంపెనీస్ వస్తాయి, అండ్ అంతేకాకుండా ఐపీఓకి అసలు కంపెనీస్ రావడానికి రీజన్ ఏంటి, అంతేకాకుండా ఎలాంటి వాళ్ళు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయవచ్చు, అంతేకాకుండా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మరి రిస్క్ ఉంటుందా అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు వీళ్ళు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి డెఫినెట్గా కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఈ ఒక్క వీడియో చూస్తే ఏంటంటే ఐపీఓకి సంబంధించిన కంప్లీట్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్గా అర్థమవుతుంది. ఓకేనా. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాతనే మీకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేస్తే వాటికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా. సో దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే యాక్చువల్గా ఐపీఓ అంటే ఏంటి. ఓకేనా. ఐపీఓ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకేనా. అంటే ఏదైనా కంపెనీ అనేది కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి పబ్లిక్కి అమ్ముదామని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళని ఐపీఓ కిందికి అయితే కన్సిడర్ చేస్తారు. ఓకేనా. అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి మనం కొనుక్కోవచ్చు. ఓకేనా. అది ఫస్ట్ టైం వాళ్ళు మనకిస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఐపీఓలో కిందికి అయితే కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఆల్రెడీ టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ లిస్ట్ అయిపోయినాయి. లిస్ట్ అవ్వకముందు అవన్నీ కూడా ఐపీఓలోకి వచ్చినవి. ఐపీఓలోకి వచ్చిన తర్వాతనే అవన్నీ కూడా డైరెక్ట్గా ప్రెసెంట్ లిస్ట్ అయిన కంపెనీస్ కాబట్టి అవన్నీ కూడా టాప్ మోస్ట్ కంపెనీస్. ఇవి కొత్తగా వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ వీళ్ళు ఐపీఓలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ కానీ ఫ్యూచర్లో వాళ్ళకంటూ మంచి ప్రాఫిట్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళకు కూడా ఇంకా వేరే కంపెనీస్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా లిస్ట్ అవ్వడానికి ఛాయిస్ ఎక్కువ అయితే ఉంటుంది. ఓకేనా. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఐపీఓలోకి అసలు కంపెనీస్ అనేవి ఎందుకు వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియాలి. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ అనేది ఎప్పటి నుంచో రన్ అవుతుంది. ఓకేనా. వాళ్ళు అప్పటి నుంచి రన్ ఎలా చేశారు, వాళ్ళ సొంత డబ్బులు యూజ్ చేసా లేకపోతే వేరే వారి దగ్గర అప్పు చేసైనా సరే వాళ్ళ కంపెనీని రన్ చేసుకుంటూ వచ్చారు. ఓకేనా. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మా కంపెనీని మంచిగా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాము, వేరే లొకేషన్లో మా బ్రాంచెస్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనుకోండి. అప్పుడు వాళ్ళకి కావాల్సింది డబ్బులు కావాలి. ఓకేనా. సో డబ్బులు కావాలంటే ఏంది, బ్యాంక్కి వెళ్ళాలి. బ్యాంక్కి వెళ్తే ఏంది, ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. లేదంటే ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ఇది మా కంపెనీకి ఇలా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటూ మీరు సపోర్ట్ చేస్తారా, ఇన్వెస్ట్ చేస్తారా అని చెప్పేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. బట్ వాళ్ళకంటే ఏంటంటే ప్రాఫిట్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే కంపెనీ దాంట్లో వాళ్ళు ఏదైతే ప్రాఫిట్ అయితే ఏం చేస్తారో దాంట్లో వాళ్ళకి షేర్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. అది కాకుండా ఇంకో థింగ్ ఏదైనా ఉంది అంటే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం. ఓకేనా. స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతే ఏంటంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన కొన్ని షేర్స్ అనేవి వాళ్ళ దగ్గర పెట్టుకొని కొన్ని షేర్స్ అనేవి మనలాంటి వాళ్ళకి అమ్ముతే ఏంటంటే మనం ఆ షేర్స్ని కొనుక్కుంటాం కదా, ఆ కొనుక్కున్న డబ్బులు ఏవైతే వాళ్ళకి వెళ్తాయో ఆ డబ్బులతోనే వాళ్ళ కంపెనీ ఎక్స్పాన్షన్ చేసుకుంటారు. ఓకేనా. ఎక్స్పాన్షన్ చేసుకొని ప్రాఫిట్లోకి తీసుకెళ్తే మన షేర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మన ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ వాళ్ళ షేర్ వాల్యూ అనేది వాళ్ళు ప్రాఫిట్గా యూజ్ చేయలేరు అనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కరెక్ట్గా యూజ్ చేయాలి అనుకోండి, వాళ్ళు లాస్లోకి వెళ్ళిపోతారు, మన షేర్ వాల్యూ కూడా డౌన్ అయిపోతుంది, మన ఏదైతే ప్రాఫిట్ కూడా డౌన్ అయిపోతుంది. ఓకేనా. ఇలా వాళ్ళ కంపెనీ ఎక్స్పాన్షన్ చేసుకోవడం కోసం ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఓకేనా. అండ్ దీంట్లో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఓకేనా. బట్ ఇక్కడ ఏంటంటే ఏ కంపెనీని పడితే ఆ కంపెనీని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాయిస్ అయితే ఇవ్వరు. ఓకేనా. ఎందుకంటే ఈ ఓవరాల్ స్టాక్ ఎక్స్చేంజ్ని కంట్రోల్ చేసేది సెబీ. ఓకేనా. సెబీ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక్కడ ఏదైనా కంపెనీ అనేది స్టాక్ మార్కెట్కి రావాలి అంటే ఆ కంపెనీ డెఫినెట్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అయి ఉండాలి. అంటే ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంతే కూడా మంచి స్టోర్స్ అయితే ఉండాలి, మంచి ప్రొడక్ట్స్ కానీ మంచి సర్వీస్ ఇస్తూ ఉండాలి, అంతేకాకుండా వాళ్ళకి ఆస్తులు అనేది ఎక్కువ ఉండాలి, అప్పులు అనేది తక్కువ ఉండాలి, అంతేకాకుండా వాళ్ళ ప్రాఫిట్ అనేది కూడా ఎక్కువ ఉండాలి. ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే సెబీ అనేది వాళ్ళకి అప్రూవల్ ఇస్తుంది. అప్పుడే వాళ్ళు ఈ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఐపీఓ కిందికి అయితే వస్తారు. ఓకేనా. అండ్ దీంట్లో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈ ఏవైతే కంపెనీస్ అనేవి ఐపీఓలోకి వచ్చాయో ఇప్పుడు ఎవరెవరు ఈ షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు అని ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే టోటల్గా 4 కేటగిరీ పీపుల్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే రీటైల్ ఇన్వెస్టర్స్. ఓకేనా. రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే
2,00,000 అండ్ అంతే కూడా లెస్ దాన్ 2,00,000 అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి షేర్స్ అనేవి పర్చేజ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళందరినీ రీటైల్ ఇన్వెస్టర్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా? అందులో మనం కూడా ఉంటాం. ఓకేనా? ఇది ఓన్లీ ఐపీఓకి సంబంధించింది. ఆల్రెడీ లిస్ట్ అయిన దాంట్లో షేర్స్ కొనాలనుకుంటే మీకు నచ్చినన్ని షేర్స్ కొనుక్కోవచ్చు. బట్ వెన్ ఐపీఓలో ఉన్నప్పుడు ఏందంటే ఈ 2,00,000 అండ్ లెస్ దాన్ 2,00,000 ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు రీటైల్ ఇన్వెస్టర్స్ కింద కన్సిడర్ అవుతారు. ఓకేనా? అది మీరు అప్‌స్టాక్స్ త్రూ గానీ, ఏంజిల్ వన్ గానీ, లేకపోతే గ్రో నుంచి గానీ ఇలాంటి వాటి నుంచి అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి ఏంది అంటే నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకేనా? సో వీళ్ళేందంటే 2,00,000 అండ్ అబోవ్ 2,00,000 అనేవి దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీంట్లో మనం కూడా ఉంటాం. బట్ ఏందంటే ఈ అబోవ్ 2,00,000 అనేది ఇన్వెస్ట్ చేయాలంటే డెఫినిట్‌గా మనకు నెట్ బ్యాంకింగ్ అనేది ఉండాలి. ఓకేనా? నెట్ బ్యాంక్ ఉంటేనే ఆ 2,00,000 కానీ అబోవ్ 2,00,000 అనేవి మనం ఇన్వెస్ట్ చేసి మన షేర్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ థర్డ్ వచ్చేసి ఏంది అంటే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకేనా? దీంట్లో ఎవరెవరు వస్తారంటే మనకు ఇన్సూరెన్స్ సంబంధించిన కంపెనీస్ గానీ, అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్ గానీ, లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కిందకొస్తారు. ఓకేనా? వీళ్ళు కూడా షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు. మనం ఏవైతే డబ్బులు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో గానీ, ఇన్సూరెన్స్‌లో పెడుతూ ఉంటాం గదా! ఆ డబ్బులేందంటే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ప్రొఫెషనల్ ఎవరైతే ఇవైతే ఇన్ఫర్మేషన్ తెలిసినోళ్ళుంటారో వాళ్ళని యూజ్ చేసుకొని వాళ్ళేందంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో వీళ్ళేందంటే అబోవ్ 1,00,00,000 గానీ, 2,00,00,000 గానీ, 10 క్రోర్స్ గానీ వాళ్ళకి నచ్చిన అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓన్లీ ఐపీఓ విషయానికొస్తే. ఓకేనా? దీంట్లో ఎవరైతే అబోవ్ 10 క్రోర్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళని యాంకర్ ఇన్వెస్టర్స్ అంటారు. ఓకేనా? అంటే వాళ్ళకంటూ గుర్తింపు. యాంకర్ ఇన్వెస్టర్స్ అనగానే ఆ గుర్తు ఎండిపోతది ఏంటంటే వాళ్ళు 10,00,00,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పేసి అర్థం. ఓకేనా? అండ్ అంతేకాకుండా ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్. ఓకేనా? అంటే ఏ కంపెనీ అయితే ఐపీఓలోకొచ్చేసి షేర్స్ అనేవి అమ్మకానికి పెట్టిందో ఆ కంపెనీలో వర్క్ చేసే పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్స్ అనేవి కొనుక్కోవచ్చు. ఓకేనా? బట్ ఈ ఓవరాల్ 4 సెక్టార్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పర్సెంటేజ్ అనేది డిపెండ్ అవుతుంటుంది. వాళ్ళు దేనికైతే రిలేటెడ్ ఉంటారో అండ్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి డిపెండ్ అయితే ఉంటుంది. ఓకేనా? అండ్ ఫైనల్‌గా నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే ఏందంటే మంచిదా కాదా అనే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా మంది వీడియో చేసినప్పుడు ఏందంటే ఇగో ఈ కంపెనీకి సంబంధించిన ఐపీఓ వచ్చింది. సో మంచి రిటర్న్స్ వస్తాయి. డెఫినిట్‌గా వెళ్లి ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకేనా? సో ఇది చాలా మంది టెంప్ట్ అయిపోయి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఖచ్చితంగా చెప్పాలేందంటే రిటర్న్స్ అనేవి ఎక్కువే ఉంటాయి. బట్ ఎట్ ది సేమ్ టైమ్ రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువే ఉంటుంది. ఓకేనా? ఎందుకనేది 2 థింగ్స్ చెప్తాను. సో దీనివల్ల మీకంటూ క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? దీంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ అనేది ఫస్ట్ టైమ్ స్టాక్ మార్కెట్‌లోకొచ్చి ఐపీఓలాగా ఎంటర్ అయిందనుకోండి. దాని అర్థం ఏంటి అంటే వాళ్ళ కంపెనీ అనేది ఎలాంటిది అనేది మనకు పర్ఫెక్ట్‌గా తెలీదు. అంటే ఈవెన్ దాని బ్యాక్‌గ్రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా చెక్ చేసినా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్‌ని వాళ్ళు ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తారా లేదా కూడా తెలీదు. ఓకేనా? వాళ్ళు ప్రాపర్‌గా యుటిలైజ్ చేస్తే షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. మన ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. వాళ్ళు యూజ్ చేయలేదనుకోండి షేర్ వాల్యూ డౌన్ అవుతుంది. మన ప్రాఫిట్ కూడా డౌన్ అయిపోతుంది కాబట్టి ఆ కంపెనీని నమ్మకపోవడం అనేది మన చేతిలో ఉంటుంది. అది జాగ్రత్తగా మనం రిసర్చ్ చేసిన తర్వాతనే కంప్లీట్‌గా మనం ఆలోచించిన తర్వాతనే మనం రిస్క్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంది అంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అంటే ఏదైనా కంపెనీ వచ్చేసి ప్రెజెంట్ ఐపీఓలోకి వచ్చిందంటే డెఫినిట్‌గా వాళ్ళ షేర్స్ అనేవి పర్చేజ్ చేసుకుంటే బాగుండు అని చెప్పేసే ఉంటుంది. ఓకేనా? అలాంటప్పుడు ఏందంటే వాళ్ళు కొంతమంది జెన్యూన్‌గా ఉంటారు. కొంతమంది ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే యాడ్స్ రూపంలో అవ్వచ్చు, క్రియేటర్స్‌తోని వీడియో చేయించడం అవ్వచ్చు, లేకపోతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం అవ్వచ్చు, లేకపోతే ఫేక్ ఫైనాన్స్‌లో ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేయడం కావచ్చు. వీళ్ళు ఓవరాల్‌గా ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి మనల్ని ఏందంటే టెంప్ట్ చేసేసి ఓకే. ఈ కంపెనీ అనేది మంచి రిటర్న్స్ ఇస్తుందన్న ఉద్దేశ్యంతోని మనం వెళ్లి షేర్స్ అనేవి కొనుక్కుంటూ ఉంటాం. బట్ దానివల్ల ఏందంటే ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా లాస్ అయిపోతూ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? అందుకని ఈ ఓవరాల్‌గా నేనైతే చెప్పానో ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే రిటర్న్స్ ఎక్కువే ఉంటాయి వెన్ కంపేర్ టు లిస్టెడ్ కంపెనీస్. బట్ డెఫినెట్‌లీ ఏందంటే రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువుంటుంది. బట్ జాగ్రత్తగా రిసర్చ్ చేసి ఇన్వెస్ట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు.
ఒకసారి నుంచి 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు కంప్లీట్‌గా రిసర్చ్ చేయండి. అది ఎన్ఎస్‌లో గాని, బీఎస్‌లో గాని ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గాని, బ్యాలెన్స్ షీట్ గాని ప్రతి ఇన్ఫర్మేషన్ కంప్లీట్‌గా రిసర్చ్ చేసిన తర్వాతనే అప్పుడైతే ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? ఇది నేను ఓవరాల్‌గా చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ వచ్చేసి. సో, ఈ ఐపీఓకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా అర్థమైతే డెఫినిట్‌గా వీడియోతో లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అండ్ డెఫినిట్‌గా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.